హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మధ్యాహ్నం లంచ్కి ఏం కూర చేస్తున్నానో చూపిస్తా. ఇది కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. ఈ పక్క మునక్కాయ కోడిగుడ్డు పులుసు. అయితే మునక్కాయ ఉడికేటప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసేదాంట్లో కళ్ళు ఉప్పు విడివిడిగా ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మునక్కాయలో ఉడికిన నీళ్లు మనం కూరలో పోసుకోవచ్చు. కోడిగుడ్డు ఉడకబెట్టిన నీళ్ళు మనం పొయ్యము కదా, పారపోస్తాము. అందుకని నేను తనిగా ఉడకబెట్టుకుంటున్నాను. మళ్ళీ ఉడికాక తాలింపు వేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. మంచి మునక్కాయ ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికిపోయింది. తీసేసుకొని తాలింపు వేసుకున్నాం. మునక్కాయ ఉడకబెట్టిన నీళ్ళతో కట్టి మనం ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటే ఇది మళ్ళీ మనం కూరలో యూజ్ చేసుకోవచ్చు. నీళ్ళు లైట్గా ఉడకబెట్టాను నేను, మళ్ళీ తాలింపులో ఉడకబెడతాను. నూనె వేసుకోవాలి. అంతలోకి నేను టమోటాలు ఎర్రగడ్డలు కోసి పెట్టేసుకున్నాను. ఎర్రగడ్డలు, కరివేపాకు, టమోటాలు, కొత్తిమీరాకు, కొద్దిగా దీంట్లో ఆవాలు వేసుకొని నెక్స్ట్ ఎర్రగడ్డలు, కరివేపాకు. మునక్కాయ పులుసు పెడితే పిల్లలు ఇష్టపడతారు. దాంట్లో 2 గుడ్లుగా ఉడకబెట్టేసామంటే ఆ గుడ్లను అందుకుంటా మునక్కాయ పులుసు వేసుకొని అన్నం మీద బాగా ఎర్రగా ఆగనివ్వాలి. ఎర్రగడ్డలు అదే వద్దా ఇట్లేదే నేనేంచినప్పుడు బాగున్నాయి. ఎర్రగడ్డలు బాగా వేగాక కొద్దిగా ఇంజి పూండి పేస్ట్ వేసేసుకున్నా, టమోటాలు వేసేసా. కొద్దిగా ఎర్రగడ్డలు లైట్గా బాగా ఎర్రడాలుగా అయిపోయినాయి. ఇంజి పూండి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, పసుపు బాగా టమాటాలు ఉడికిపోయినాయి. తాలింపులోనే కారం వేసేస్తాం. బాగా టమాటాలు తాలింపు వేసాక బాగా అందులో తాలింపులోనే బాగా ఉడికిపోయాయంటే మెత్తగా దాని తర్వాత కారం వేసేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా బాగా ఇట్టే కలబెట్టేసుకోవాలి. లేకపోతే ఆ కారం స్మెల్ అట్టే వస్తుంది కూరలో.
మునక్కాయల పులుసు నీళ్ళు కొద్దిగా పోసుకున్నాం. మునక్కాయ ఉడికింది. కొత్తిమీర కోసాము. ఇప్పుడు ఉడకబెట్టిన మునక్కాయలు వేసేస్తా. మరి ఎక్కువ ఉడకబెట్టకూడదు. ఫస్ట్ వరకు ఒక 2 మంటలు తగిలినాక మళ్ళీ పులుసులో ఉడికిందంటే బాగా ఉప్పు కారము పులుసు అంతా మునక్కాయకి బాగా పడుతుంది. సరిపడ్డ నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు బాగా ఉడకబెట్టేసుకున్నాం. 10 నిమిషాలు ఉడికినాక లాస్ట్లో కోడిగుడ్లు వేసుకొని దింపేసుకున్నాం. 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకున్నాం. మునక్కాయ వేసేసుకున్నాం కదా, ఇందాక బాగా ఉడికిపోయేసింది. ఉప్పు సరిపోయిందేమో చూసుకుందాం. ఇప్పుడు అని సరిపోయింది. గుడ్డు ఎప్పుడైనా కూరలు వేసుకునేటప్పుడు ఘాట్లు పెట్టేసుకుంటే బాగా పులుసు గుడ్లోకి దిగుద్ది, బాగా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా ఆపేసుకుందాం పొయ్యి. గుడ్డు వేసినాక మనం ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదు. గుడ్డు ఒక మరి గట్టిగా అయిపోద్ది. మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చూడండి, మునక్కాయ కోడిగుడ్డు పులుసు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.